టాలీవుడ్‌లో నిన్న మొన్నటి వరకు 1000 కోట్ల రూపాయల వసూళ్ల దర్శకుడు అంటే ఎస్ఎస్ రాజమౌళి పేరే ప్రముఖంగా వినిపించేది. ఎందుకంటే ఆయన సినిమాలే 2 ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డులు నమోదు చేశాయి. అందులో ఒకటి 'బాహుబలి 2' అయితే రెండవ సినిమా 'RRR'. 2024 సంవత్సరంలోనే 'కల్కి 2898' సినిమాతోటి మరో దర్శకుడు నాగాశ్విన్ కూడా 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించిన సినిమా దర్శకుల జాబితాలో చేరిపోయారు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో దర్శకుడు వచ్చారు. ఆయనే సుకుమార్. 'పుష్ప 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలి రోజు 294 కోట్ల రూపాయల వసూలు సాధించిన సినిమాగా కూడా 'పుష్ప' రికార్డు నమోదు చేసింది. 6 రోజుల్లో 'పుష్ప' ప్రపంచవ్యాప్తంగా 1002 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది. టాలీవుడ్ నుంచి ఇప్పటి వరకు 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు సాధించిన హీరోల్లో ఫస్ట్ ప్లేస్లో ప్రభాస్ ఉంటే రెండో ప్లేస్లో ఇప్పుడు అల్లు అర్జున్ చేరారనే చెప్పాలి. అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వసూలు సాధించిన సినిమా అంటే 'పుష్ప 2'నే. 'పుష్ప 2' పై ఏర్పడిన హైప్ తోటి విడుదలకు ముందు నుంచే ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును సాధించింది. అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో టికెట్ రేట్ల పెంపు కూడా ఈ వసూలుకు ఉపయోగపడిందనే చెప్పాలి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2' సినిమాపై దేశవ్యాప్తంగా కూడా భారీ ఎత్తున హైప్ ఏర్పడింది. ఈ హైప్కి అనుగుణంగానే వసూలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ముఖ్యంగా హిందీ బెల్ట్లో అల్లు అర్జున్ బాలీవుడ్ టాప్ హీరోలను అధిగమించి మరీ 'పుష్ప 2' తోటి కొత్త రికార్డులు నమోదు చేయడం పరిశ్రమ వర్గాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలైన 'పుష్ప' సినిమానే దేశవ్యాప్తంగా సంచలన విజయం దక్కించుకుంది. అప్పటి నుంచే 'పుష్ప 2' సినిమా కోసం ప్రేక్షకులతో ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. 'పుష్ప 1'తో పోలిస్తే 'పుష్ప 2' ప్రేక్షకులు పెద్దగా ఆకట్టుకోకపోయినా కూడా ప్రధానంగా అల్లు అర్జున్ యాక్షన్ ఈ సినిమాలో హైలైట్గా నిలిచిందనే చెప్పాలి. ఆశించినట్లుగానే అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప 2' సినిమా 1000 కోట్ల రూపాయల వసూలు సాధించడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పొచ్చు. సోషల్ మీడియా వేదికగా 'పుష్ప 2'పై పెద్ద ఎత్తున నెగిటివ్ ట్రోలింగ్ జరిగినా కూడా ఈ సినిమా రికార్డు వసూలు నమోదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ 'పుష్ప'ను టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే. ఎంత నెగిటివ్ ప్రచారం జరిగినా కూడా ప్రేక్షకులు మాత్రం 'పుష్ప 2' సినిమాకు బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.